ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఆయన సుదీర్ఘకాలం తర్వాత ఈ విచారణకి వచ్చారని చెప్పాలి. సుమారుగా 6.5 సంవత్సరాల తర్వాత ఆయన విచారణకి వచ్చారు. ఆయన 2019లో ముఖ్యమంత్రి అవడానికి ముందు, 2019లో ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన విచారణకు వచ్చారు. అయితే 2-3 సార్లు మాత్రమే విచారణకు వచ్చారు ముఖ్యమంత్రి హోదాలో. ఇక ఆ తర్వాత పరిపాలనాపరమైన బాధ్యతలున్నాయి, పార్టీపరమైన బాధ్యతలున్నాయి. నేను సమీక్షలు నిర్వహించాలి, మంత్రివర్గంతో అలాగే అధికారులతోటి కూడా సమీక్షలు నిర్వహించాలి. కాబట్టి విచారణకి పదే పదే రావటం కుదరదు, నాకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుల్ని అభ్యర్థించడంతో అటు పరిపాలనపరమైన బాధ్యతలని కూడా గుర్తించాలి. కాబట్టి అప్పట్లో కోర్టులు ఆయనకి అనుమతినిచ్చాయి. సిబిఐ కోర్టులో విచారణకి హాజరు కాకుండా ఉండేందుకు ఆయనకి సంబంధించిన అవినీతి అక్రమాస్తుల కేసులు, అక్రమాస్తుల ఆర్జనకి సంబంధించిన కేసులన్నింటినీ కూడా మొత్తానికి వాయిదాలు ఇస్తూ వచ్చాయి. అయితే ఆ వాయిదాలు మీరిపోతూ ఉన్నాయి. అంటే సుమారుగా 6.5 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక 2024లో ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో నుంచి దిగిపోయారు. పదవీచ్యుతుడు అయిన తర్వాత కూడా మరి ఇదే రకమైన సౌలభ్యం కల్పించడం సమంజసం కాదు అని చెప్పి భావించిందేమో సిబిఐ కోర్టులు. మరి ఆయనను విచారణకు రావాల్సిందే అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టాయి. ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడు సిబిఐ విచారణకి హాజరయ్యారు. ఆయన విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడికి అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఎగబడ్డారు. ఎంతగా ఎగబడ్డారంటే పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేనంతగా ఎగబడ్డారు. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బేగంపేట విమానాశ్రయంలో నుంచి బయటకు వచ్చి కార్యకర్తలందరికీ కూడా అభివాదం చేసి అక్కడి నుంచి నాంపల్లిలోని సిబిఐ కోర్టుకి రోడ్డు మార్గం గుండా వెళ్ళారు. ఇక అభిమానులు, కార్యకర్తలు కేవలం ఆయనని చూసేందుకు ఎయిర్పోర్ట్లో మాత్రమే ఎగబడ్డారు అనుకుంటే పొరపాటే. ఈ కార్యకర్తలు, అభిమానులంతా కూడా రోడ్డు పొడవునా ఆయనను చూసేందుకు బారులు తీరారు. మొత్తం మీద వీళ్ళంతా కూడా నాంపల్లి కోర్టు ఏదైతే ఉంటుందో సిబిఐ కోర్టు, అక్కడ కూడా రచ్చరచ్చే చేశారని చెప్పుకోవాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి నాంపల్లిలోని సిబిఐ కోర్టులోకి ఎంటర్ అయ్యారు. సిబిఐ కోర్టులోకి ఎంటర్ అయ్యాక ఆయన విచారణకి హాజరయ్యారు. కోర్టులో విచారణ జరిగింది. ఇక కోర్టులో విచారణ ప్రారంభం కాగానే కోర్టు సిబ్బంది A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలిచారు. వెంటనే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి న్యాయమూర్తికి నమస్కరించారు. అనంతరం న్యాయమూర్తి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జగన్ను కోర్టు నుంచి వెళ్లేందుకు జడ్జి అనుమతించారు. విచారణ సందర్భంగా జగన్ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. కేవలం ఆయన హాజరు మాత్రమే జడ్జి పరిగణలోకి తీసుకుని సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది. కాగా ఈ కేసులో జగన్ తదుపరి విచారణను ఎప్పుడు హాజరు కావాలనే అంశంపై న్యాయస్థానం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. సో ఇక సిబిఐ కోర్టులో విచారణ పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో నుంచి బయటకు వచ్చారు. తర్వాత కూడా మళ్ళీ షరామామూలే. అభిమానుల ఓవర్ యాక్షన్ ఇక్కడే మొదలైందని చెప్పాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చూడంగానే జగన్మోహన్ రెడ్డి ఒక దేవుడులాగా, ఆయన పైనుంచి దిగి వచ్చిన దేవదూతలాగా ఫీల్ అయ్యారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఒక్కసారిగా రెచ్చిపోయారు. అభిమానుల కేకలు, అలాగే వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ తోటి ఆ ప్రాంగణం అంతా కూడా దద్దరిల్లిపోయిందని చెప్పాలి. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి సీఎం కాకపోయినా సీఎం జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రప్పా నినాదాలు హైదరాబాదులో కూడా మారుమ్రోగాయనే చెప్పాలి. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన విచారణని ముగించుకుని మరలా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అదే స్పెషల్ ఫ్లైట్లో ఆయన బేగంపేట నుంచి ఈసారి విజయవాడకు కాదు బెంగళూరుకి వెళ్ళిపోయారు. సో మరి మరోసారి విచారణ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే వివరాలని మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి మరోసారి కూడా వస్తారా? మరోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలాంటి కోలాహలము, ఇలాంటి అభిమానుల సందడి, ఇలాంటి అభిమానుల ఓవర్ యాక్షను, ఇలాంటి అభిమానుల వీరంగం మరలా ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి.